మొదలు పెడతానే కదా ఇప్పుడు కూడా చెప్పినా కదా, ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తంటూనే ఉంటాడు. నాకు అంత ఓపిక కూడా నశించింది. 60 ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అది అతని విజ్ఞతకు వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులు సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోకుండా ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దావుంటి పోయేంతల్లో నేను తన్నలు తినేకి, దావుంట్లో పోయేంతల్లో మాటలు పడేకి నేను చీవునేతలు లేను అని మటుకు కాదు. నువ్వు ఫ్రాక్షన్ చేయొద్దు, మా ఊరు బాగుంది, నేను ఎవరిని ఏం చేయదలుచుకోలేదు. భయపడిస్తాను సార్. నమస్కారం ఎమ్మెల్యే. రే ఏంద్రా ఫ్రాక్షన్ చేసేది, పోలీసు లేకపోతే తిరుగుతురా పొద్దున సజ్జలు కానీ ఫోన్ చేసి ఈ ఫ్లాగ్స్ కూడా ఉంటారు. తుడి అబ్బా బతుకేస్తారు, తుడి పచ్చకేస్తారా, తుడి పచ్చకేస్తారా. సిగ్గులే ఎట్లా చెప్పుకుంటారా రేపు ఊర్లో? ఎట్లా చెప్పుకుంటారా? బ్యూటిఫికేషన్ చేస్తాడు వద్దన్నారండి. ఆంటీవో ఎంత వచ్చింది ఈ పొద్దు ఇటుకు వచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్? తాడిపత్రి బాగుంటుంది కలెక్షన్లకు. ఎంత వచ్చింది రా ఆంటీవా? సిగ్గులే మళ్ళీ వచ్చినా అండి ఏదో మాట్లాడతాడు కౌన్సిల్ అంతా. సిగ్గులే. I am ashamed of you. I am ashamed of you. You can't pluck anything. No, what you will do? You will put me in jail? I am ready to go. I am ready to go. అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్లను సస్పెండ్ చేపిస్తాడు. ఏం చేస్తుంది అసోసియేషన్? నేనేదో అన్యాయాన్ని వదిలిపోతురే. నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి. ఒక్కరి ధైర్యం లేదు, ఒక్కరి ధైర్యం లేదు. సార్ కొత్త డివైఎస్పీ హేమంత్ సార్, హేమంత్ గారు, ఐ థింక్ సో యూ ఆర్ ఫ్రమ్ ఐటీఐ బాంబే అని ఏదో అన్నారు. ఎవరు ఎందుకు వచ్చినావు సార్ ఈ ఉద్యోగంలోకి? ఏం చేస్తావు చెప్పు. నువ్వు కొత్తనే నేను ఏమనలే. అయినా నథింగ్ లేకపోయినండి. మీరు ఎట్లా చేసుకుంటారు? ఈరోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక 5 నెలలు 6 నెలల తర్వాత నిద్రపోతావు. ఈరోజు నిద్రపోవు నువ్వు. ఏంటంటే ఇలా ఉంది న్యాయం అనేది. మళ్ళీ నాకు ఫోన్ చేయి, లేదా నేను ఫోన్ చేస్తాను రేపు. నువ్వు ఈరోజు రాత్రి నిద్రపోవు. ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్. ఏం చేసుకుంటారు? ఏంటి సార్ ఇంత చదువుకొని ఇంత అవసరం మీకు? అమెరికా పోకూడదు, హాయిగా ఉండింది కదా. చూడు ఎట్లుందో. నేను నీకోసం ఐ గేవ్ రెస్పెక్ట్ టు యూ యాజ్ ఎ యంగ్ మ్యాన్. నీకు ముందే చెప్పిన ఏం చేయలేమని చెప్పిన, 3 రోజుల కింద చెప్పిన. నాకు ఇవన్నీ తెలుసు. వాడు ఆంటీ ఒకటి ఇంటికి వచ్చినాడు, నాకు అర్థం లంచం తీసుకొని అయితే పోయినాడు చెప్తాడు. ఆ లోపల ఏం తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని పోయినాడు. అంతకని ఏం చేసినారా? మంచి అన్నం పెట్టినాడు,
డీజిల్ ఖర్చు, వెహికల్ ఎక్స్పెండిచరు, వేరే టైరు, అంతగానే ఎవరు పీకినావా? సిగ్గులే ఏం చేస్తావు? నథింగ్. యూ కాట్